రెండవదిగా ఈయనలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఈయన ప్రభువుని అత్యధికంగా ప్రేమించిన వ్యక్తి. ప్రభువుని అత్యధికంగా ప్రేమించిన వ్యక్తి. ఎలా చెప్పగలం అని అంటే ఈయన దేవుడు సహించలేని దాన్ని సహించలేకపోయాడు. ఒకసారి సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం చదవండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞించెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్ళించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీల్ని నశింపజేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించిన వ్యక్తి అని ఎలా చెప్పగలమంటే దేవుడు దేన్నైతే ఓర్వలేకపోతున్నాడో, దేవుడు దేన్నైతే సహించలేకపోతున్నాడో దాన్ని ఫీనెహాసు ఓర్వలేకపోతున్నాడు. మనం ఇంకా పాపానికి కొంతమంది ఏం చేస్తారంటే మీడియేటరింగ్ చేస్తారు. నేను హెల్ప్ చేస్తానులే నువ్వు కానీ అంటారు. కానీ ఇక్కడ దేవుని ఆత్మచేత నింపబడిన వాడే నా దేవుడు సహించలేని పాపాన్ని వీళ్ళు ఎలా చేస్తారని చెప్పి వెంటనే వాళ్ళని చంపినట్లుగా మనం చూస్తాం. దేవుడు స్వయంగా ఫీనెహాసు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయాడు. ఇంకొక దగ్గర అంటాడు, ఆ కింద వచ్చిన నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలుల్ని నశింపజేయలేదు. జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఫీనెహాసు ఆ పని చేయకపోయి ఉండుంటే దేవుడు అంటా ఉన్నాడు, అప్పటికీ ఆయన కోపం చల్లారలేదు. ఫీనెహాసు అలా చేసినంత మాత్రాన దేవుని కోపం చల్లారిపోలేదు. ఎందుకంటే ఆ కింద వచ్చిన ఏమంటున్నాడు, నేను ఓర్వలేక ఉండి లోపల ఇంకా నాకు కోపం ఉంది, కానీ ఫీనెహాసును బట్టి నేనేం చేశాను, ఇశ్రాయేలీని నశింపజేయలేదు. ఇన్ని వేల మంది పాపం చేస్తూ ఉంటే ఒక వ్యక్తిని లేకపోతే ఇద్దరు వ్యక్తుల్ని చంపేస్తే దేవుని కోపం చల్లారిపోతుందా? నో వే. కానీ అక్కడ దేవుడు ఏం చూశాడంటే అక్కడ ఎవ్వరూ చేయలేదు ఆ పని. వాళ్ళు భయం పుట్టించే పని ఎవరు చేయలేకపోయారు. ఇంకా చివరికి ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా మొండిగా పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలా, ఇప్పుడు మనమే కూడా అంతే కదండి, తల్లిదండ్రులుగా ఎంత చెప్పినా వినట్లేదు అనుకోండి, పిల్లలు ఏం చేస్తాం? ఒక్కడ కొడతామా లేదా? నేనైతే కొడతాను, ఇప్పటికీ కొడతాను. నా అండర్లో ఉన్న వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయిపోయినా వాళ్ళు తప్పు చేస్తే మాత్రం కొడతాను. ఎందుకంటే కొడుతున్నామంటే అర్థం ఏంటి? వాళ్ళని ప్రేమిస్తున్నామని. దేవుడు కూడా అంతే, మనకు అవకాశాలు ఇస్తాడు, చాలా వరకు ఆయన సహిస్తాడు. ఇంకా మనకన్నా ఎక్కువ ఓర్పు కదా ఆయనకి, మనకన్నా ఎక్కువ సహనం కదా, ఇంకా ఎక్కువగా ఆయన ఓర్చుకుంటాడు. కానీ బాగా కోపం వచ్చి ఇంకెంతకీ చెప్పిన మాట వినలేదంటే ఆయన ఒక్క దెబ్బ కొడతాడు. ఆ కొట్టింది కూడా ఎందుకు కొడతాడంటే వాళ్ళు నాశనం అయిపోవాలని కాదు, వాళ్ళు వారి తప్పిదమును తెలుసుకొని దేవుని వైపు వారు తిరగాలని కొడతాడు. మనం కూడా తల్లిదండ్రులు మన పిల్లలు కొడతామంటే వాళ్ళు నాశనం అయిపోవాలని కొడతామా అండి? వాళ్ళు బాగుపడాలని కొడతాం. బైబిల్ చెప్తుంది, బెత్తం వాడని తండ్రి కుమారుడికి ఏంటంట, విరోధంట. చాలామంది పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదండి, ఏం కొడతాం, వాళ్ళే మనల్ని కొట్టేసేలాగా ఉన్నారు అంటారు. అలాగని కొట్టేయమని బాధీమని నేను చెప్పట్లేదు, కానీ సందర్భం వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం వాళ్ళని ఏం చేస్తాం, శిక్ష చేస్తాం, వాళ్ళని గద్దిస్తాం. కొన్నిసార్లు కొట్టకపోయినా కొట్టినంతగా నోటితో వాళ్ళని తిడతాం. అలాగే ఇక్కడ ఫీనెహాసు ఏం చేశాడంటే దేవుని హృదయం కలిగిన వాడే, అంటే ఒక తండ్రి స్థానాన్ని
తీసేసుకున్నాడు తను. అంటే దేవుని హృదయాన్ని తీసేసుకొని దేవుని స్థానాన్ని తను తీసుకొని అధికారంతో, అంటే దేవుడు సహించలేకపోతున్నాడు, అది ఫీనిహాస్ కూడా సహించలేకపోతున్నాడు. జాగ్రత్త వినండి, మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి విషయంలో మనం ఎలా ఉంటామంటే, వాళ్ళు ఏ విషయంలో సెన్సిటివ్గా ఉంటారో మనం కూడా ఆ విషయంలో కూడా సెన్సిటివ్గా ఉంటాం. అవునా కాదా అండి? ఇక్కడ ఫీనిహాస్ కూడా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి కాబట్టి దేవుడు ఏ విషయంలో తట్టుకోలేకపోతున్నాడో ఆ విషయాన్ని ఫీనిహాస్ కూడా తట్టుకోలేకపోయాడు. వెంటనే వాళ్ళు వెళ్ళి చంపినట్లుగా అది చూశాడు దేవుడు. అంటే నా హృదయంలో ఎంత కోపం, బాధ, వేదన ఉందో అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిలో కనిపించలేదు, కానీ ఎవరిలో కనిపించింది? ఫీనిహాస్లో కనబడగానే వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఫీనిహాస్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడండి. వెంటనే తన కోపాన్ని అణిచేసుకున్నాడంట. బైబిల్ చెప్పి నేను ఓర్వలేక ఇండియు అంటే ఇంకా నాకు ఓర్వలేకపోతున్నాను ఇంకా వాళ్ళ పాపాన్ని, కానీ నేను ఇశ్రాయేల్ని ఏం చేయలేదు, నశింపజేయలేదు. దేవుని కోపం ఎంత భయంకరం అంటే అండి, దేవుడు మనకి మహాకృపనిచ్చాడు, కానీ దేవుని కోపం వచ్చింది అంటే మన మీదకి అది మనం తట్టుకోలేం. నేను ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మోషే పరుగులు పెడతాడు. దేవుని కోపాన్ని శాంతింపజేయడానికి బలులు అర్పించి, సమాధాన బలులు అర్పించి ఆయన కోపాన్ని అణిచివేయడానికి పరుగులు పెడతాడు. అవి ఎవరో పోతే నాకేంట్లే అని అనుకోడు. పరుగులు పెట్టి దేవుని కోపాన్ని ఏం చేస్తాడు, శాంతపరుస్తున్నట్లుగా కొన్ని సందర్భాల్లో మనం చూడగలం. ఈ పరుగులు పెట్టి ఈ కార్యక్రమం అంతా చేసే లోపే కొన్ని వేల మంది చనిపోతారు. అంటే దేవుని కోపం ఎంత భయంకరం చూసారా? ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపే కొన్ని వేల మంది అక్కడ చనిపోతారు. ఒకవేళ అది చేయకపోతే ఇంక ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా ఏమైపోతారు, నేలకి తుడుపు పెట్టేసినట్టుగా అయిపోతారు. ఫీనిహాస్ లాంటి వాళ్ళు, మోషే లాంటి వాళ్ళు ప్రభు కోపాన్ని శాంతింపజేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇశ్రాయేలీ జనాంగం ఉన్నారు. ఈ దినాన మనం ఇంకెలా ఉన్నాము అంటే కారణం మన పక్షాన దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ మన నిమిత్తం ఆయన రోధిస్తున్నాడు కాబట్టి, మన నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఈ దినాన సేఫ్ జోన్లో ఉన్నాము. నేను ఇన్ని పాపాలు చేస్తున్నా బాగానే ఉన్నాను అని అనుకుంటున్నావా? నా మీదకి ఏ ఉగ్రత రావట్లేదు అని అనుకుంటున్నావా? బాగానే 3 పూట్ల తిని చక్కగా ఉంటున్నానని అనుకుంటున్నావా? పర్లేదు అన్ని పనులు బాగానే అయిపోతున్నాయి సక్రమంగా అని అనుకుంటున్నావా? అది దేవుని కోపం రాలేక కాదు, లేకపోతే నీ మంచితనం బట్టి అంతకన్నా కాదు, లేదా దేవుడు తన వాక్యాన్ని మర్చిపోయాడని కాదు. నీ నిమిత్తం ఒక వ్యక్తి దేవుని దగ్గర ఏం చేస్తూ ఉన్నాడు, కన్నీటితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయనకి మనకి మధ్యవర్తిగా ఉండి ఆయన కోపాన్ని అణిచివేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఫీనిహాస్ చేసిన పని, ఈ సందర్భాల్లో మోషే లాంటి వారు దేవుని కోపాన్ని శాంతింపజేసినట్లుగా యేసుప్రభు వారు మన విషయంలో దేవుడి యొక్క కోపాన్ని శాంతింపజేస్తున్నారు. కాబట్టే ఇంకా మనం ఈ స్థితిలో ఉన్నాం. అలాగని బాగానే ఉన్నాను కదా అని ఎక్కువగా ముందుకెళ్ళిపోవద్దు, నచ్చినట్టుగా జీవించడానికి ఇష్టపడిపోవద్దు. దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే మన జీవితాల్ని మనం సరి చేసుకోవాలి. జాగ్రత్తమేనండి, ఇక్కడ ప్రభువుని అత్యధికంగా ప్రేమించాడు కాబట్టి ప్రభువు సహించలేదని సహించలేకపోయాడు. మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు పాపాన్ని సహించలేవు. ఒకటి, నువ్వు పాపం చేయవు. రెండోది, ఒకవేళ ఎవరైనా పాపం చేసినట్లయితే నువ్వేం చేస్తావు, దాన్ని సహించలేవు. అలాగే నీ ఇలాగ వెళ్ళి పొడి చంపిమని కాదు దాని అర్థం. నువ్వేం చేస్తావు, ప్రభు సన్నిధిలో వారి కొరకు ఏడుస్తావు, అంగలారుస్తావు, రోధిస్తావు, ప్రభు పాదాలు పట్టుకుంటావు. నీకు అది జరగట్లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రభువుని ప్రేమించట్లేదు, ప్రభు హృదయం నీకు లేదు.
ఫీనెహాసు దేవుని హృదయం కలిగిన వాడే ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. చూడు, ప్రేమించే వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తారు? సంతోషపెడతాం కదా. మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమించామనుకుని వాళ్ళని ఏం చేస్తాం? సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మనకి ఎలాగైతే అలాగా, మనకు కష్టమైనా సరే కొన్నిసార్లు వాళ్ళని సంతోషపెట్టి ఆ ఆనందాన్ని చూసి మనం మురిసిపోవాలనుకుంటాం కదా. అలాగే ఫీనెహాసు కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలనుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించాడు కనుక దేవుణ్ణి సంతోషపెట్టాలనుకున్నాడు. ఎలాగైనా ఈ పాపాన్ని పరిహరించాలనుకున్నాడు. దానికి ప్రాయశ్చిత్తం చేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం? నేటి దినం సొసైటీ ఇలా అయిపోతూ ఉన్నప్పుడు మనం ఎంతగా రోధిస్తున్నాం, ఎంతగా ప్రార్థన చేస్తున్నాం. తోటి యవనస్తులు పాడైపోతున్నప్పుడు భారం వస్తుందా? బాధ కలుగుతుందా? ఏడుపు వస్తూ ఉందా? ఈ ప్రాంతంలో చాలామంది యవనస్తులు పాడైపోయి ఉన్నారు, చెడిపోయి ఉన్నారు. సంఘంలో కూడా మన సంఘంలో కూడా చాలామంది దేవునికి దూరం అయిపోయి పాపంలో కూరుకుపోయి ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారి విషయంలో మీకు భారం కలుగుతుందా? ఏడుస్తున్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుడు సహించలేని దాన్ని మీరు సహించలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళతో కలిసి మీరు కూడా ఇశ్రాయేలు ప్రజల్లాగా ఏకీభవిస్తూ ఉన్నారు? దేవుడు ఓర్వలేని దాన్ని నువ్వు ఓర్వగలుగుతున్నావా? దేవుడు సహించలేని దాన్ని నువ్వు సహించగలుగుతున్నావా? ఫీనెహాసులాగా దానికి పరిహారం చేయగలుగుతున్నావా? ఫీనెహాసులాగా ప్రాయశ్చిత్తం చేయగలుగుతున్నావా? వారి నిమిత్తం మోషేలాగా మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేయగలుగుతున్నావా? యేసుక్రీస్తు వారిలాగా మన మధ్యవర్తిగా ఉండి రోధించగలుగుతున్నావా? ఆ భారం అసలు మనలో ఉందా? అది ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు. మనం ప్రేమించే వారి హృదయం ఏంటో మనకు తెలుస్తుంది. ఫీనెహాసు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని హృదయం ఏంటో తనకు తెలుసు. దేవుడు ఏది సహించలేడో అది తాను సహించలేనట్టుగా అయిపోయాడు. దేవుని సన్నిధిలో రోధించాడు. ఆ దినాల్లో కాబట్టి ఆ పని చేసి దేవుని కోపాన్ని చల్లార్చాడు. కానీ ఈ దినాల్లో అయితే మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో వారి కొరకు అంగలార్చాలి. ప్రభువా, అయ్యో పాపంలో పడిపోతున్నారు నాయన. వాళ్ళు చూస్తాడు, అసలు బాధ కలుగుతుందా? నాకేంట్లే, నేను బాగానే ఉన్నాను కదా అనే అలా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావా? భారం ఉంటే నీకు ఈ పాటికి ఈ సంఘం అనేక మంది యవ్వనస్తులతో అనేకమైన నూతన ఆత్మలతో నింపబడిపోయేది. మనకు ఆ భారం లేదు కాబట్టి, దేవుణ్ణి ప్రేమించే ఆ హృదయం లేదు కాబట్టి. మోషే నా హృదయానుసరుడు అన్నాడు ఆయన. ఎందుకన్నాడో తెలుసా? ఒక సందర్భంలో దేవుడు కోపం వచ్చి చంపేస్తానన్నాడు. ఇజ్రాయేల్ జనాంగాన్ని అంతా నాశనం చేసేస్తానంటే మోషే ఏం చేస్తా ఉన్నాడు? ప్రభు, అంత పని చేయొద్దు నాయన. నువ్వు నాశనం చేయాలనుకుంటే నన్ను నాశనం చేయి, నా పేరు జీవగ్రంథంలోంచి తీసేయి, కానీ ప్రజల పాపాల్ని క్షమించి దేవా, నీ నామానికి అవమానం రాకుండా నిమిత్తము అని దేవుని సన్నిధిలో రోధించాడు. కాబట్టే దేవుడు ఆ దినాన తన ఆలోచనని వెనక్కి వేసుకున్నాడు. మనం ఈ దినాన ఎంతగా రోధించగలుగుతున్నాం? ఆ రోదన, ఆ భారం, ఆ వేదన నీలో రావాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తేనే దేవుని హృదయం ఏంటో నీకు తెలుస్తుంది. దేవుని మనసులో ఉన్న బాధ ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు ఆ బాధతో నువ్వు ప్రార్థన చేస్తావు. ఫీనెహాసు దేవుణ్ణి ప్రేమించాడు. అందుకే దేవుడి దేన్ని సహించలేకపోతున్నాడో తెలుసుకున్నాడు. వెంటనే దానికి పరిహారం చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రజలందరిలో ఒక భయాన్ని పుట్టించాడు. పాపం చేయడానికి వణికిపోయేలాగా ఒక భయాన్ని క్రియేట్ చేశాడు. ప్రభు వైపుకి ప్రజల్ని కనెక్ట్ చేశాడు. మనం ఎంతమందిని అలా చేయగలుగుతున్నాం? ప్రార్థన చేసుకుందాం. దేవునితో సంబంధం ఏర్పాటు చేశాడు. పాపం వల్ల వచ్చే పర్యవసానం ఎంత భయంకరమైనదో తెలియజేశాడు. ప్రజల్లో దేవుని భయాన్ని పుట్టించాడు. దేవుణ్ణి సంతోషపెట్టాడు. ప్రభువా, ఫీనెహాసు లాంటి హృదయం నాకు ఇవ్వయా. ఫీనెహాసు ఎలా అయితే నీ కొరకు ప్రత్యేకంగా జీవించాడో అలాంటి ప్రత్యేకమైన జీవితం నాకు కూడా దయచేయి నాయన. నువ్వు నన్ను అన్య జనాంగంలో నుంచి వేరుపరిచి నన్ను నీ కొరకు ప్రత్యేకించుకున్నావు.
మేము ప్రత్యేకింపబడిన జనాంగమని, మేము ఏర్పరచబడిన యాజక సమూహమని, నీ ప్రియులకు పిల్లలమని, నీ సొత్తైన ప్రజలమని, నీ రాజ్య వారసులమని, మేము వెలుగు సంబంధులమని నువ్వు మాకు నాయనా మంచి టైటిల్స్ ఇచ్చావు ప్రభువా. కానీ దానికి తగ్గ జీవితం మేము జీవించలేకపోతున్నాం తండ్రి. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా అయ్యా. మేము లోకంలోనే ఉండాలి, కానీ లోక పాపం మాకు అంటకుండా మేము జాగ్రత్త పడాలి అయ్యా. అక్కడ అన్ని వేల మంది పాపం చేస్తున్నప్పటికీ కూడా, వారి సరదాలు, వారి సంతోషాలు, వారి కోరికలు తీర్చుకుంటున్నప్పటికీ కూడా ఫీనెహాసు వాటన్నిటినీ జయించుకొని శోధనలో నీ సహాయం తీసుకొని ఎలాగైతే ప్రభు ప్రత్యేకంగా జీవించాడో అలాంటి జీవితం యవ్వన బిడ్డలందరికీ మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, శోధనలని వస్తాయని, అవి రావడం సహజమని, కానీ శోధనలో పడిపోకుండా మేము జాగ్రత్త పడాలని, అది కేవలం నీ సహాయం వల్ల మాత్రమే మేము శోధనని జయించగలమని మీరు మాట్లాడారు ప్రభువా. తండ్రి, ప్రతి దినము నీ సహాయం తీసుకోవడానికి నీతో లోతైన అనుబంధం మా బిడ్డలకు దయచేయండి నాయన. చాలా ఈజీగా పాపంలో పడిపోతున్నారు దేవా, చాలా ఈజీగా మనుషుల్ని నమ్మేస్తున్నారు దేవా. తండ్రి, అలాంటి మోసకృత్యాల్లో మా బిడ్డలు పడిపోకుండా, ఈ లోక వ్యామోహాల్లో, ఈ లోక అందాలకు, ఈ లోక నాయనా తండ్రి సంతోషాలకు లోబడిపోకుండా సహాయం దయచేయండి దేవా. అనేక సార్లు ప్రభు స్నేహితుల్ని సంతోషపెట్టడానికి, మనుషుల్ని సంతోషపెట్టడానికి రాజీ పడిపోతున్న స్థితి నుంచి మా యవ్వన బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. మా స్త్రీలు, మా పురుషులకి యేసు నామములో విడుదల కలుగునుగాక. నిన్ను సంతోషపెట్టే జీవితం దయచేయండి అయ్యా. యోసేపులాగా పాపం నుంచి పారిపోవడం నేర్పించండి అయ్యా. తండ్రి, అదే రీతిగా ఫీనెహాస్ నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ హృదయం ఎరగలిగాడు నాయన. నీ హృదయం ఎరగలిగాడు కాబట్టి ఆ పాపాన్ని పరిహరించగలిగాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు, నీ తెగులుని ఆపివేశాడు ప్రభువా. తండ్రి, మేము కూడా నశించిపోతున్న అనేక మంది యవ్వన బిడ్డల విషయంలో, నశించిపోతున్న అన్య జనాంగం విషయంలో మాకు కూడా అలాంటి భారం పెట్టండి నాయన. నువ్వు సహించలేని దాన్ని మేము సహించలేకపోవాలి నాయన, నువ్వు భరించలేని దాన్ని మేము భరించలేకపోవాలి. నీ హృదయం ఏ విషయాల్లో వేదనగా ఉంటుందో ఆ విషయంలో మా హృదయాలు కూడా వేదనతో నిండిపోవాలి. వారి కొరకు అంగలార్పు చెయ్యాలి, రోధించాలి అయ్యా. నీ సన్నిధిలో ఫీనెహాసులాగా నాయన వారి కోసం మొరపెట్టాలి, ప్రాయశ్చిత్తం చెయ్యాలి, వారిని నీతో కనెక్ట్ చెయ్యాలి, నీ భయాన్ని వారిలో పెట్టాలి ప్రభువా. అలాంటి అభిషేకంతో మమ్మల్ని నింపవా దేవా. అయ్యా, మా కళ్ళ ముందు అనేక మంది పాడైపోయి చెడిపోయి నాశనం అయిపోతూ ఉంటే మేమేం పట్టినట్లుగా ఉంటున్నాం ప్రభువా. కానీ ఫీనెహాసు అయితే నాయన ప్రాయశ్చిత్తం చేసి నీ తెగుల్ని ఆపివేశాడు నాయన. నీ ఉగ్రత నుంచి ప్రజల్ని తప్పించాడు నాయన. మేము కూడా ప్రభువా అనేకుల కొరకు ప్రార్థించి, రోధించి, అంగలార్చి ప్రభువా నిత్య నరకానికి వారు వెళ్ళిపోకుండా ప్రభువా నిత్య రాజ్యానికి చేర్చేవారిగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. అడుగుదాం ఆ దేవుణ్ణి అందరూ మోకరించి దేవుని యథార్థంగా, ప్రభువా నాకు అలాంటి హృదయం దయచేవా, ఫీనెహాసు లాంటి హృదయం నాకు దయచేవా. నాలో ఏ బలహీనతలు ఉన్నాయో అవి తీసేవా, నన్ను ప్రత్యేకించవా అయ్యా, నన్ను పరిశుద్ధపరచవా, ముందు నన్ను మార్చి ఫీనెహాసు లాంటి ప్రత్యేకమైన జీవితం నాకు దయచేవా, నన్ను బలపరచవా, నన్ను మండించవా, నీ హృదయాన్ని నాకు ఇవ్వవా, నిన్ను ప్రేమించే హృదయం నాకు ఇవ్వవా అని అడుగుదాం, యథార్థంగా అడుగుదాం దేవుని.